తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా బాలాజీ మహత్యం అపారం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహత్యం విశ్వాసమే నిజమైన సంపద. పూర్వం ఒక ఊరిలో మూర్తి అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు, నిజాయితీగా ఉండేవాడు. కాని దురదృష్టవశాత్తు అతని వ్యాపారం నష్టాలతో నడుస్తూ ఉండేది. అప్పులు పెరిగిపోలాయి. అప్పులవాళ్లు అతనిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఆ బాధను తట్టుకోలేక మూర్తి తన సర్వస్వాన్ని శ్రీనివాసుడిపై ఉంచి తిరుమల కొండకు ప్రయాణమయ్యాడు. అనేక కష్టాలు పడి కొండపైకి చేరుకున్న మూర్తి స్వామివారి గర్భగుడి ముందు నిలబడి కన్నీళ్లతో తన బాధను చెప్పుకున్నాడు. స్వామీ, నా కష్టాలు తీర్చడానికి నీవే దిక్కు. నేను అపారమైన విశ్వాసంతో వచ్చాను. నా కుటుంబం కష్టాలలో ఉంది. నా అప్పులు తీరడానికి ఒక దారి చూపించు ప్రభూ అని ప్రార్థించాడు. ధనం అడగలేదు, కేవలం తన కష్టాలు తీరే మార్గం చూపించమని వేడుకున్నాడు. తన ప్రార్థన ముగించుకుని కొండ దిగుతుండగా ఒక ముసలి సాధువు అతనికి ఎదురుపడ్డారు. అయ్యా, నీ మొహం ఎందుకంత దిగులుగా ఉంది అని అడిగారు. మూర్తి తన కష్టాలన్నీ ఆయనకు వివరించాడు. సాధువు చిరునవ్వు నవ్వి తన చేతిలోని చింతపండు గింజను మూర్తికి ఇచ్చి, ఈ గింజను జాగ్రత్తగా దాచుకో, నీకు ఒక గొప్ప సంపద లభిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. మూర్తి ఆ గింజను చేతిలో పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఆ గింజతో ఏం చేయాలో తెలియక తికమకపడ్డాడు. అప్పుడు తన తల్లి, సాధువు ఇచ్చిన గింజ ఏదైనా మహిమ కలిగినదై ఉండవచ్చు, దాన్ని మన పెరట్లో పాతరా అని సలహా ఇచ్చింది. మూర్తి ఆ గింజను జాగ్రత్తగా పెరట్లో పాతిపెట్టాడు. మర్నాడు ఉదయం చూస్తే మూర్తి ఆశ్చర్యపోయాడు. ఆ చింతపండు గింజ ఒక రాత్రిలోనే ఒక పెద్ద చింత చెట్టుగా మారి బంగారు రంగులో మెరిసిపోతున్న చింతపండ్లతో నిండి ఉంది. ఆశ్చర్యపోయిన మూర్తికి ఆ సాధువు సాక్షాత్తు శ్రీనివాసుడే అని అర్థమైంది. మూర్తి ఆ చింతపండ్లను తీసుకుని అమ్మాడు. అవి నిజమైన బంగారుపు పండ్లని తెలుసుకుని ప్రజలు వాటిని ఎంతో విలువయిచ్చుకొన్నారు. ఆ విధంగా మూర్తి తన అప్పులన్నీ తీర్చి ధనవంతుడయ్యాడు. అతని అపారమైన విశ్వాసం, నిజాయితీకి స్వామి చూపిన మహిమాది. మూర్తి అప్పటినుంచి తన సంపదను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించి ధర్మబద్ధంగా జీవించాడు. నీతి, భక్తితో, నిండు విశ్వాసంతో చేసే ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావు. భగవంతుడి మన కష్టాలను నేరుగా తీర్చకపోయినా వాటిని అధిగమించే మార్గాన్ని తప్పకుండా చూపుతాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.